సో మరి మునుగోడు ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. వామపక్షాల ఐక్యత ఏమో కానీ వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్తో కలిసి ఐక్యతగా ముందుకెళ్తున్నారు. సంస్థాన నారాయణపూర్లో ఎంపీటీసీ 1 మరి గాలే గారు, అలాగే చూసిన భాస్కర్ గారు సిపిఐ పార్టీ నుంచి ఉన్నారు. సో వారిని అడిగి మరి ప్రస్తుతం ఎలా ఉంది, టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తారు కదా, మరి ఓటర్లలో వీళ్ళ కార్యకర్తలే కాకుండా వీళ్ళ ఓటర్లు ఎలా ప్రభావితం చేస్తారో తెలుసుకుందాం. గాలే గారు మొత్తం మీద గెలిచారు అంటే అప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మరి మనసులు మార్చుకున్నట్టేనా? మార్చుకున్నట్టుగా పైన మారింది, లోన కూడా మారిందా? గ్రామ శాఖ నుంచి వెళ్ళి రాష్ట్ర జిల్లా మండల స్థాయి రాష్ట్ర స్థాయి దాకా కలిసే పోతున్నామండి. సో జనరల్గా పార్టీ మీరు పోటీ చేయడం చాలా తక్కువ, అంటే ఎమ్మెల్యే ఎంపీలు అవి అనుకో, మరి ఏదో ఒక పార్టీకి వెళ్ళి చూస్తున్నాం. గుర్తులు మీ ఉన్నప్పటికీ కూడా కంకిగూడలు కావచ్చు, కంకి సుత్తి కావచ్చు, కానీ ఆ దానికి ఎమ్మెల్యే స్థాయిలో ఓట్లు వేయలేక మద్దతు రూపంగానే వెళ్ళిపోతుంది. అంటే మరి పార్టీ తగ్గుతుంది అనుకోవచ్చా? అట్లేం లేదండి, ఉన్న పార్టీ ఉన్నది. గతంలో పోయిన 3.5 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో జరిగిన ఇప్పుడు మా పార్టీ ఎంత బలంగా ఉందో ఇప్పుడు కూడా అదే బలంగా ఉంది. మా పార్టీ ఏడ నష్టపోలేదు, ఏడ తగ్గలేదు. మా క్యాడర్ మాకు పనిచేస్తున్నాను, ఉద్యమాలు చేస్తూ ఉంటాం. ఖాళీ పీరియడ్లో ఏం ఊకునే లేదు. ఇప్పుడు పేదవానికి ఏం కావాలనే సమస్యల మీద మేము పరిష్కారం కొరకే పనిచేస్తుంటాం. సో 5 దఫాలు ఎమ్మెల్యే చేసారు ఇక్కడ పల్లె వెంకటరెడ్డితో పాటు, చాలామంది కూడా ఇక్కడ చేసారు. ఉజ్జాని నారాయణ కావచ్చు, వాళ్ళ అబ్బాయి కూడా కావచ్చు. మరి అలాంటప్పుడు పోటీ చేసే పరిస్థితే లేదు కదా సార్ మరి ఇక్కడ? అట్లేం లేదండి. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం అంటే ఈ మామూలుగా జనరల్ ఎన్నికలు అయితే ఖచ్చితంగా పోటీ చేస్తామండి, అట్లేం లేదు. జనరల్ ఎన్నికలలో పోటీ చేస్తాము. మా క్యాడర్ ఉంది, మా ఓటింగ్ ఉంది మాకు. కానీ అలా ఈ పొత్తులో ఇప్పుడు బై ఎన్నికలు కాబట్టి బై ఎన్నికలలో పోటీ చేసే అంటే 6 నెలల కొరకు ఎందుకు అనే ఉద్దేశం మా నాయకత్వం ఆలోచన వల్ల, నాయకత్వం ఆలోచించే ప్రకారం మేము ఊకోవడం జరుగుతుంది అంతే తప్ప మేము పోటీ చేయకుండా ఏమి ఊకోండి. ఈ మునుగోడు కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎన్నికలలో మేమే పోటీ చేస్తాము. మా క్యాడర్ మాకుంది, మా ఓటింగ్ మాకుంది, మా పార్టీ ఉంటుంది. 2004లో కాంగ్రెస్తో పొత్తు, పాలన ఏం పాలన, చంద్రబాబు పాలన అని మీరు 2004 ముందు 2004లో కాంగ్రెస్తో పొత్తు, పాలన ఏం పాలన, పాపిష్ట పాలన, చంద్రబాబు పోయారా, వైఎస్ వచ్చారా, వట్టి మాటల గంప తెచ్చి పల్లె పాటలు వేసినని పాడిర్రు, ఆయనకేం మద్దతు ఇచ్చారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ తోటి ఏమనుకోవాలి దీన్ని? అట్లంటే ప్రభుత్వ పరంగా ఒకవేళ అప్పుడు తెలుగుదేశం పార్టీకి పొత్తున్నా కాంగ్రెస్ పార్టీ మాతో కలిసి వచ్చింది, మాతోటి ఉద్యమాలు చేసింది. అంటే అప్పుడు విద్యుత్ సమస్య మీద మాతో పాటు పని చేసింది. పని చేసినప్పుడు కలిసాము. ఇప్పుడు అధికార పక్షం మీద ఫైట్ చేయాలంటే ప్రతిపక్షంలో అందరూ కలిసి ఫైట్ చేయడం జరిగింది అప్పుడు చంద్రబాబు మీద. అప్పుడు వైఎస్ రాజశేఖర గారు ఉండి వారు ప్రతిపక్షం, మా పార్టీ వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమం చేశాము. ఆడ నష్టం జరిగిందని కలిసి ఒక 6 నెలలు, ఒక 2-3 ఏళ్ళు ఉద్యమాలు చేసినాక సూపర్తనం కలిసి వాడిని ఫైట్ చేయాలని ఒక అధికార పార్టీకి మనం వేయాలన్న ఉద్దేశంతో మేము పోటీ చేయడం, కలిసి పోటీ చేసినాం అంతే తప్ప ఈ పాలనకు దీనికి ఒకటి వేరండి. సో ఎందుకు బీజేపీ పార్టీతోటి వైర్యం ఏంది మీకు? అసలు బీజేపీని నామరూపం లేకుండా బీజేపీ అంటేనే ఒంటికాల మీద నిలవాల్సిన అవసరం, అన్ని పార్టీలతో కలిసినటువంటి మీరు కాంగ్రెస్ సిపిఐ కొట్టుకొని చంపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, అంతకంటే ఎందుకు ఇటు సైడ్ ఉండాల్సిన అవసరం? అంటే అది మతతత్వ పార్టీ అని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక వ్యవస్థను అండర్ గ్రౌండ్గా అంటే వాళ్ళు మతాన్ని ముందులు పెట్టుకొని ఒక మతం పేరు చెప్పుకుంటూ పాలన చేస్తారు. కానీ మతం అనేది కాదు కదా, అన్ని కులాలు సమానం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం, కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయం. అందుకే ఆ మతతత్వ పార్టీని ఎదగనియొద్దు అనేది. వాళ్ళు వస్తే రజాకారుల గతంలో జమాలో రజాకారుల పాలన వస్తుంది. వారు ఈరోజు ఎంత దౌర్జన్యం అంటే చూస్తున్నారు. బండి సంజయ్ గారు ఏదో ఎట్లా మాట్లాడతాడో అది విలువలేని మాటలు. విలువ అంటే ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త జనంలో ఒక రకమైన ఫీలింగ్ తీసుకుపోయి ఆ మతోన్మాదాన్ని వంచడానికి ప్రయత్నం చేస్తారు. దాని కొరకు మేము మతతత్వ పార్టీ కాబట్టి వారిని వ్యతిరేకిస్తాం. అందుకే ఈరోజు కేసీఆర్ గారు ఏమడి పోవడం జరుగుతుంది, లేకుంటే పోయే వాళ్ళం కాదు. దేశ రాజకీయాల కొరకు ముందు దేశ రాజకీయాల కొరకు కూడా దృష్టిలో పెట్టుకొని మా పార్టీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులకు సపోర్ట్ చేయటం మత రాజకీయం అంటారా? మరి మీ సిపిఐ సిపిఎం సిద్ధాంత పార్టీలు మైనార్టీ సోదరులను మరి అక్కువ చేర్చుకుంటారు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? అట్లా మతతత్వ పార్టీ ఇప్పుడు మతం ఉందన్న మాత్రం ఆర్ఎస్ఎస్ పనిచేయలేదు కదండి. మేము కూడా పేద ప్రజల కొరకు పనిచేస్తాం, పేద ప్రజల గురించి మాట్లాడాలి. కానీ ఈ కుల వ్యవస్థ ఎందుకండి? కుల వ్యవస్థ తీసుకురావడం బాగాలేదు కదా, కుల వ్యవస్థ కాదు కదా. పేదవాడికి ఈ రోజులలో ధనికులు ఎవరు, పేదవాడు ఎవరు? ఈరోజు పేదవాళ్ళు గ్రామాలలో
ఇప్పటికీ నీవు ఆ మతాన్ని పేరు పెట్టి అడ్డు పెట్టి గుళ్ళ దోపిడీ చేస్తున్నావు కానీ పేదవాడు గూడు గుడ్డ లేని వ్యక్తులు ప్రజలలో గ్రామాలలో బోలెడు మంది ఉన్నారు. వారందరూ కాపాడాలని కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది. సో మరి మేజర్గా మీ ఎంపీటీసీ నియోజకవర్గం, మీ ఎంపీటీసీ సంస్థలో ఎలా ఉంది పరిస్థితి? ఓటర్లు ఏమంటారు మీరు? ఏం లేదు, ఇప్పుడు మా ఎంపీటీసీ పరిధిలో బాగానే ఉంది. సరే, మీరు మొన్నటి వరకు కంకికి అదే ఏమని చెప్పారు, సో ఇప్పుడు మళ్ళీ కారుకి ఏమంటారు ఓటర్? ఏం చేయలేదే, చెయ్యి అంటే అలవెన్స్ ఒకప్పుడు ఉన్నప్పుడు మాకు మీ ఎలక్షన్లో కూడా మీ ఎలక్షన్ ఏమని చెప్పారు? అవును, కంకి కొడాలి కోట ఏమన్నాను. ఇప్పుడు మీరు అదే ప్రజల కాడికి వెళ్ళి ఏం చెప్తారు? అట్లా కదండి, మొన్న ఆ తర్వాత ఎన్నికలు, నా ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగాయండి. అప్పుడు మేము మా పార్టీ గుర్తే ఎంచుకున్నాము. మళ్ళీ ఎన్నికలు బై ఎన్నిక వచ్చినాయి కాబట్టి తప్ప పార్టీ నాయకత్వం చూపించింది కాబట్టి ప్రజలు అంటే ఈ మొన్నటి దాకానేమో ఈయన ఆ గుర్తుకు ఏమన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈ గుర్తుకు ఏమన్నారు అంటే అలాంటి సమస్య మీద దృష్టికి వచ్చి ఏం చెప్తారు అంటారు? అంటే ఇప్పుడు ఇప్పటివరకు అది కదండి, రాష్ట్రంలో మా బీజేపీ ఉన్నది. ఇప్పుడు వేరే పార్టీతోటి పొత్తు పెట్టుకోలేదండి బీజేపీ పార్టీ. మేము అంతే అండి, వేరే జాతీయ పార్టీ లెవెల్లో వేరే పార్టీతో వాళ్ళు కూడా పొత్తులు పెట్టుకుంటారు. మేము ఒక్కరేం కదా. ఈడ కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో రాజశేఖర్ పీరియడ్లో కూడా ఒకసారి అలవెన్స్ ఉందండి. టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అలవెన్స్ ఉంది. తర్వాత టీడీపీ తోటి కూడా కొన్ని రోజులు ఒక సందర్భంలో పెట్టుకున్నాము. ఈ రోజు కొత్త ఏం కదండి, టీఆర్ఎస్ తోటి పొత్తు అనేది కొంతమంది వ్యక్తులు అభిప్రాయం చెప్తుండొచ్చు కానీ ప్రతి పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఒక పార్టీలు పొత్తు పెట్టుకున్న పార్టీలు ఉన్నాయండి. ఏదో ఒకటి సొంతంగా చేసిన పోటీ లేదు అనేది మా యొక్క అభిప్రాయం. అది స్వచ్ఛంగా జనాలు కూడా నమ్మాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎన్నికల్లో వేరే స్టేట్లో వేరే ఇప్పుడు బీజేపీ ఉంది, వేరే స్టేట్లలో వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకున్న రోజులు ఉన్నాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు, మేమేదో చెప్పడం కాదు, అట్లేం లేదండి. ప్రజల కోసము ప్రజలకు సేవ చేయాలనే తపనతోటి కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. దాంతోపాటు ప్రజలకు ఎవరు న్యాయం చేసే పద్ధతిలో అధికారంలో ఉంటారో వారితోటి మేము జనాలకు న్యాయం చేసే కొరకు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తాయి. ఆ ఉద్దేశంగా పనిచేసి పొత్తులు పెట్టుకుంటాం తప్ప వేరే ఉద్దేశం కాదు, అట్లా ఏమి ఉండదని మేము. రాజగోపాల్ రెడ్డికి చేసారు 2018లో, నిజమేనా? చేసామండి. సో మరి ఆయననే ఏం చేయలేదని మీరు ఇప్పుడు అంటారు? అంటే అతని వాస్తవం అంటే ఆయనకు పోటీ చేసినప్పుడు మా పార్టీ మద్దతుగా రాష్ట్ర పార్టీ పొత్తులో భాగంలో మాకు ఈ కాన్ఫరెన్స్లో రాజగోపాల్ సపోర్ట్ చేయమన్నది. మాకున్న ఓటింగే కాదు, మేము పోటీ చేసి అంటే కొత్త ధర్మాన్ని పాటించామండి. మీరు ఇట్లా అంటారు, ధర్మం అంటారు. టీఆర్ఎస్ అంటే సిపిఎం నాయకుల దగ్గర డబ్బులు లేక, ప్రజలను కార్యకర్తలను కాపాడుకోలేక వాళ్ళు నైతికంగా టీఆర్ఎస్కి అమ్ముడుపోయారు అని అంటారు. దీన్ని ఎలా చూడాలి? ప్రజలు అంటారు ఇది ఒక బోగాట అక్కడక్కడ కూడా. అది తప్పండి, డబ్బులకు అమ్ముడు పోయే కాదు, మా కాడ కూడా డబ్బులు ఉన్నాయండి. ఎవడో డబ్బులకు అమ్ముడు పోయే తత్వం లేదు, అది తప్పండి. ఎవరికి అమ్ముడు పోయాల్సిన అవసరం లేదు. ఇది కమ్యూనిస్ట్ పార్టీకి మాకు ఎవరేమైనా కార్యకర్తలు కూడా ఈరోజు ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు పనిచేస్తారండి. దానికి మేము మా నిబద్ధన గల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మేము అట్లా ఉంటాం. కానీ ఎవరు డబ్బులు అది చిల్లర బుద్ధులు చిల్లర వ్యక్తులు మాట్లాడతారండి. మేము డబ్బులు తీసుకొని పోటీ చేసే వరకు సపోర్ట్ చేసే వ్యక్తులు కాదు. ఎవడో రాను మా ముందరికి ఉట్టిగానే మాట్లాడతారండి. మాట్లాడినంత మాత్రంలో మాకు అదే లేదు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మేము సపోర్ట్ మా పార్టీ నిర్ణయించింది, దానికి సపోర్ట్ చేసాం, గెలిపించాము. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు నువ్వు వస్తలేవని కూడా వ్యతిరేకించాము. అది మేము ఎందుకంటే గ్రామాలలో రండి ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో పాల్గొన్నాను, ఎక్కడ కూడా పాల్గొనలే. అతను వ్యక్తిగతంగా వచ్చేది పోయేది, కానీ ప్రభుత్వ పరంగా నిర్వహించే పనులలో ఒక్క దాంట్లో కూడా పాల్గొనక మేము కూడా పొత్తు ధర్మంగా యాద్ చేసేది. రండి సార్ కార్యక్రమం పాల్గొనంటే వారు ఏదో శాఖ అంటే ఏదో చెప్పేదండి. ఆ మాటలు చెప్పి తప్పించుకుని తప్ప మేము ఎప్పుడైనా ప్రజలకు ఏదైతే పని చేయాలో ఆ పని చేయమని కోరే వాళ్ళమే కమిషన్లము. కానీ ఎవరు చేయకున్నా వాళ్ళని వ్యతిరేకిస్తాం, మా పాలసీ అది. ఈరోజు పొత్తుందనగానే రేపు మేము ఊకుని ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఊకునే వాళ్ళం కాదు. పొత్తు ఎవరితోటి ఉన్నా సమస్యలు వచ్చినప్పుడు వారి ముందు నిరోధిస్తాం, కొట్లాడతాం. మా విధానమే అదండి కమిషన్గా. సో మీ వామపక్షాలే గత ఎన్నికల్లో బిఎల్ఆర్ అని తీసుకొని వచ్చి మరి సిపిఎం వేరే పార్టీ పెట్టడం కూడా జరిగింది. మీరే పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు వేరే పార్టీకి మద్దతు ఇచ్చేటప్పుడేమో సిపిఎం కలిసి మద్దతు ఇస్తారు, కానీ పోటీ చేయడానికి మీరు రెండే పోటీ చేయరు. దీన్ని ఎలా చూడాలి మరి? ఇక అది వాస్తవం అండి. ఓకే, మీరు అన్నది పోటీ అంటే ఉంటాయి కమిటీలలో ఒక్కో దగ్గర ఉన్నా కూడా ఉద్యమాలు అయితే కలిసి పనిచేస్తాం కాబట్టి కలిసి ఉద్యమాలు చేసినప్పుడు కలిసి పోటీ చేస్తే బాగుండేది. ఓకే, మేము కూడా ఉంటాడు కలిసి పోటీ చేస్తే మనకు అనేది బలం అనేది ఉండేది. కొంచెం అక్కడక్కడ కొన్ని సమస్యల వల్ల మేము కలిసి పోటీ చేయలేకపోతుంది వాస్తవం.
కానీ కలిసిపోవాలి. విప్లవ ఉద్యమాల పనిచేసే అందరూ నాయకులంతా ఒకటి కావాలని మేము ఫస్ట్ నుంచిలో కొంతమంది అంటే వ్యతిరేకించిన బలంగా ఎక్కువ శాతం మంది ఉమ్మడిగా ఏకం కావాలని కోరుకుంటున్నాం. అదైతే కొత్త యువకులు కావచ్చు, వచ్చేటట్టు కొత్త తరము పార్టీలో కానీ అటు సైడ్ సానుభూతి పనులు కూడా తగ్గుతున్నారని కూడా కామెంట్, నిజమేనా? అలాగ ఉందా పరిస్థితి? ఇక అంటే కొంచెం తగ్గుతుందండి. ఇక అంత మీరు జనాలు ఎక్స్ప్రెస్ ఏదో అనుకున్నంత అయితే తగ్గట్లేదు. మాకున్న కేడరు, మాకున్న నాయకత్వం, వారసత్వాలు వస్తురు. వారసత్వం రావటం లేదని అది కాదు, కానీ వారసత్వంగా వస్తున్నారు. కాకుండా కొత్తోళ్ళు కొంచెం తక్కువ వచ్చినా మాకున్న కుటుంబాలు, మాకున్న ఫ్యామిలీలలో వచ్చే కుటుంబాలు వస్తున్నాయి. అట్లా మిమ్మల్ని బీజేపీ మీ పార్టీని ఎక్కడ కూడా అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను చేర్చుకున్న సందర్భాలు చాలా తక్కువే. కానీ టీఆర్ఎస్ పార్టీ 2014లో గెలిచినటువంటి మీ లీడర్లను పార్టీలో విలీనం చేసుకొని పార్టీని చాలా బక్కపరిచింది కూడా. అంటే ప్రమాదం ఎవరో మీరు తెలుసుకోకపోతున్నారా? ఎందుకు అది తెలుసు అండి. ప్రమాదం ఎవరు చేస్తున్నారు అని మాకు తెలుసు. మాకు తెలియదని కాదు, కానీ ఎన్నికల టైం అండి ఇది. ఎన్నికలలో ఇప్పుడు పెద్ద పామును కొట్టాలంటే చిన్న అంతా కలిసి ఉన్నట్టు అని ఆ ఉద్దేశం మీద, కానీ మమ్మల్ని ఎవరో తక్కువ చేస్తున్నారు అనేది అది కాదు. కానీ ఎన్నికల్లో చూసేది వేరు. ఎన్నికల్లో మేము సపోర్ట్ చేసినా ఎన్నికలు జరుగుతాయి. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూర్చుంటే వేరే వాడికి ఇంకా ప్రమాదశాతు ఒక వ్యక్తి వస్తే ఇంకా ఘోరంగా అండి. ఈ చిన్నవాడు పెద్దోడిని ఆగం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నోళ్ళు అందరూ కలిసి అయినా పెద్దోని కొట్టాలని ఒక ఆలోచనతో పార్టీ నాయకత్వం ఆలోచన పరంగా నడుస్తామని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి గాలే గారు ఎంపీటీసీ 1 మరి సంస్థాన్ నారాయణపూర్ మరి గెలిచినటువంటి వ్యక్తి. మరి వ్యక్తిగతంగా పార్టీ హైకమాండ్ తీసుకుని నిర్ణయానికి కట్టుబడి ఉంటూ లోకల్ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా మరి కారు గుర్తు కొట్టాను. గతంలో మేము వివిధ పార్టీలతో అన్ని పార్టీలు కూడా ఎదగాలంటే మొదట చిన్న పార్టీ పెద్ద పార్టీలు అన్నీ కలిసి మద్దతుతోటి పోటీ చేసి ముందుకెళ్తున్నాయి. అలాగనే మేము కూడా పొత్తు పెట్టుకోవడం కూడా జరుగుతుందని కార్యకర్తలందరూ కూడా ముందుకెళ్తున్నారని తెలియజేశారు. చూస్తుండే విత్తనే శివరం నాకిల్తో మీ సురేష్ దండు.